హాయ్ అండి. మట్టి పాత్రలు అయితే నేను తీసుకున్నాను. అవి ఇంటికైతే తీసుకొచ్చాను. తీసుకొస్తే సరిపోతుందా? వీటి ప్రాసెస్ అయితే చాలానే ఉంటుంది. మరి అలాంటి ప్రాసెస్ చాలా మందికి తెలియదు. సో ఆ ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి లేవో కూడా మీకు చెక్ చేసి మరొకసారి చూపించానండి. అండ్ అలాగే వచ్చేసి ఇది కొండ బిర్యానీ అంటారు కదా, సో ఆ టైప్లో మనకి ఇది కొండ బిర్యానీ చేసుకోవచ్చు. ఒక నలుగురికి సరిపోయేంత. అంతకన్నా పెద్ద సైజు కావాలంటే అక్కడ లేవనేసి ఇంకా నేను తీసుకోలేదండి. ఇక్కడ చూస్తున్నట్లుగా పాత్రలు అయితే మీరు చూస్తారు కదా, ఈ పాత్రల్ని డైరెక్ట్గా ఇప్పుడు వాటర్లో అయితే మునిగేటట్లుగా మనం ముంచేయాలి. ఇక్కడ మా అత్తయ్య గారు అయితే తీసుకుని కంప్లీట్గా వాటర్లో మునిగేలాగా మనం ఉంచుకోవాలి. ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే 1 డే ఉంచుతారు చాలామంది. కాకపోతే మేము 2 days అయితే ఉంచేసాము. అంటే 1 day కన్నా 2 days ఉంచడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటాయంట. ఈ పాత్రలు మొత్తం కూడా మనం వాటర్లో మునిగేటట్లు మనం చూసుకోవాలి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. ఫైనల్గా ఇది పెట్టింది కానీ మా అత్తయ్య అది మునగలేదు. సో ఇంకా మునగలేదనేసి దాన్ని అయితే తీసేసి వేరే దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నాం. అండ్ మీకు నచ్చిన పాత్రలు మీరు తీసుకోవాలన్నా సో నా ఫుల్ వీడియో చూస్తే కనుక కాస్ట్ ఎంతో కూడా నేను అక్కడ చెప్తానండి మీకు. కంప్లీట్గా మనం వాటర్లో ఉంచడం వల్ల ఏంటంటే బాగా మునిగేటట్లు ఉంచాలి. చాలామంది 1 day మాత్రమే ఉంచుతారు, కానీ 1 day కన్నా 2 days ఉంచడం వల్ల పాత్రలు అనేవి మరింత స్ట్రాంగ్గా ఉంటాయనేసి మా అత్తయ్య గారు అయితే చెప్పారు. మేము ఒక 2 days వరకు వాటర్లోనే అలానే ఉంచేసాము. ఇంక ఇది ఎలాగో పట్టట్లేదు కదనేసి బకెట్లో ఇంకా అంటే మాకు సరిపోలేదు, ఫైనల్గా బకెట్లో పెట్టేద్దాం అనేసి వాటర్ని అయితే పోసింది. చాలామందికి మట్టి పాత్రల్లో వండుకొని తినడం అంటే ఎక్కువగా ఇష్టపడతారు చాలామంది కూడా. అలానే ఈ మధ్యన ఎక్కువగా మట్టి కుండల్లో వండుతూ ఉన్నారు. అండ్ అలాగే చాలామంది కూడా నాన్ స్టిక్ అనేవి ఆఫ్ చేశారు. మొన్న మొక్కలు కొన్నప్పుడు ఇదొక మొక్క అయితే తీసుకున్నాను, ఆ వ్లాగ్ కూడా మీకు చేసి చూపిస్తానండి. అండ్ ఇవి చూసారు కదా, మనం అందులో ముంచిన తర్వాత వాటర్లో చూడండి బబుల్స్లా వస్తున్నాయి. అంటే అది నానడం వల్ల ఎక్కడైనా గ్యాప్స్ అనేవి ఉంటే అందులోకి వాటర్ వెళ్ళి ఇలా బబుల్స్గా వస్తాయంట. అండ్ మీకు స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి ఈ పాత్రను అయితే ఇందులో పెట్టేస్తున్నాం. పైన అయితే ఇంకేముందండి, నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. మీరు 1 day ఉంచినా పర్వాలేదు, లేదంటే 2 days ఉంచుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.